ఈరోజు మీకు సింపుల్గా ఇంకా టేస్టీగా దొండకాయ ఫ్రై ఎలా చేద్దామో చూద్దామా. ముందుగా ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకొని దాంట్లోకి ఒక చిన్న ఆనియన్ అయితే కట్ చేసుకొని వేసుకోండి. ఆ తర్వాత కొంచెం పసుపు కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని నీట్గా కలుపుకోండి. మొత్తం నీట్గా కలుపుకున్నాక దాంట్లోకి మనం చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న దొండకాయని మొత్తాన్ని దాంట్లోకి వేసేయండి. దాంట్లో మొత్తం వేసినాక దాన్ని మొత్తాన్ని చిన్న చిన్న లో ఫ్లేమ్లో నీట్గా మిక్స్ చేసుకొని కొంచెం సేపు కుక్ చేసుకోండి. ఇలా మొత్తం నీట్గా కుక్ అయినాక దీంట్లోకి కొంచెం మనకి కావాల్సినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. మీకు రుచికి తగ్గట్టు వేసుకోండి. దాని తర్వాత కొంచెం కారం కూడా వేసుకోండి. దాన్ని కూడా మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. దాన్ని మొత్తాన్ని మళ్ళొకసారి మీకు కలపండి. ఎంత కలిపితే నాకు అంత టేస్ట్ వస్తుంది. లో ఫ్లేమ్లోనే చేయండి అంతా, లేదంటే మారిపోతుంది. మొత్తాన్ని నీట్గా కలిపినాక ఇలా ఒక కలర్ అయితే వస్తుంది. దాని తర్వాత దీన్ని మొత్తాన్ని మళ్ళీ నీట్గా కలుపుకొని మనం దాని లోపల మళ్ళీ కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకొని ఒక 2 minutes కుక్ చేసుకుంటే మనం వేడి వేడి దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది.